క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 5వ దావీదు కీర్తన 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు. ఈ లోకంలో ఎంతోమంది ఆశ్రయం లేనివారు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు ఎంతోమంది ఉన్నారు. ఏ ఆధారం లేనివారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయితే వారందరికీ ఆధారము, ఆశ్రయము ఎవరు అంటే మన దేవాతి దేవుడు మాత్రమే. కొంతమంది అయితే వారికి కావలసిన ఆహారమును సమకూరుస్తారు, వారికి సహాయం చేస్తారు. కానీ వారి హృదయములో ఉన్నటువంటి బాధను కానీ వేదనను కానీ ఎవరు కూడా తీర్చలేరు. వారి యొక్క బాధను తీర్చగలిగినది కేవలము మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మాత్రమే. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనము కూడా మనకు ఉన్న బాధలను బట్టి, మనకు ఉన్న శ్రమలను బట్టి ఈ లోకంలో ఉంటున్న మనుషులను ఆశ్రయించినంత మాత్రాన మనకు సంతోషం అనేది ఉండదు అండి. అయితే మనకు కావలసిన ఆనందము, సంతోషము ఎక్కడ దొరుకుతుంది అంటే అది మన దేవుని యొక్క మాత్రమే. ఆయన యొక్క ఆశ్రయము మనకు కావాలి. ఆయనను ఆశ్రయించుట ఎంతో మంచిది. ఎందుకంటే మనం ఆశ్రయించింది మనుషులను కాదండి, జీవము కలిగిన సర్వశక్తుడైన దేవునిని మనం ఆశ్రయిస్తున్నాము. కాబట్టి ఆయన యొక్క ఆశ్రయము వలన మనకు గొప్ప ధన్యత దొరుకుతుంది. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు అనే వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఎంతమంది బిడ్డలు బలహీనంగా ఉన్నారో జ్ఞాపకం చేసుకోండియా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా. వారి యొక్క అవసరత అక్కర్లన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు కదా తండ్రి. అయా, మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. వారు చేస్తున్న పనులన్నిట్లో కూడా సఫలతను మీరు వారికి అనుగ్రహించండి అయా. వారు వెళ్ళుచున్న ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. అయా, ఈ దినమున నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.